వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ సర్కిల్ 29 ఆఫీసులో ఒక తాగుబోతు వీరంగం సృష్టించారు. సదరు తాగుబోతు జీహెచ్ఎంసీ సిబ్బందిపై మరియు అసిస్టెంట్ సిటీ ప్లానర్ పావని గారిపై దాడికి పాల్పడ్డాడు. వారాసిగూడలో ఆ వ్యక్తి యొక్క అక్రమ నిర్మాణం కొనసాగుతుంది. అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆ నిర్మాణానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నా ఇంటికే నోటీస్ ఇస్తారా అని చెప్పి సర్కిల్ ఆఫీసులో మద్యం మత్తులో ఉన్న అతను తనతో పాటు తన భార్య వీరంగం సృష్టించారు. ఆటుకోవడానికి వెళ్లిన సిబ్బందిపై ఎదురు తిరిగి దాడికి పాల్పడ్డారు. చివరికి పోలీసుల ప్రవేశం కావడంతో అతన్ని తీసుకువెళ్లడం జరిగింది. జీహెచ్ఎంసీ అధికారులు వారి పని వారు చేస్తున్నా కూడా కొందరు వ్యక్తులు ఇలా దాడులకు పాల్పడడం చాలా అమానుషం. ఈ ఘటనతో అక్కడున్న సిబ్బంది మరియు అధికారులు భయాందోళనకు గురి కావడం జరిగింది. నిన్ను మీ అందరిని చంపి బొంద పెట్టకపోతే నా అమ్మ వద్ద గుట్టాలని నాట్ నోనా యు ఆర్ ఆన్ కానీ మంచిగా మాట్లాడితే మంచిగా వస్తాయి మళ్ళీ ఆడదానికి సిగ్గుసరం ఉండాలి. అరే ఇక్కడనే కూర్చుంటా వీడియో తీసుకోరా, ఇంకా నా పిల్లని పిలవాలా, పిలుస్తా. అమ్మ సీఎం దాకా పోతుంది ఇది చూడు. లక్ష్మి రాణి 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 పావని మేడం ఇంటి దగ్గర నువ్వు చచ్చిపోరా బాగుంటది అన్నది అన్నది. ఒక్క నిమిషం, అదే ఎవరెవరు పెట్టిరో నా కొడుకు వచ్చి నువ్వు ఎక్కువ మాట్లాడినావు రా అన్నావు. సరే ఉండే ఇదే మాట వాళ్ళకి చెప్పు. నేను నాకు తెలియదు పోనీ నా ప్రాణానికి హాని వచ్చింది. వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. వస్తుంటే కదా దూరం ఉండి మాట్లాడు. మా ఇల్లు కబ్జా చేసి కట్టింది సార్. బయట ఎందుకు కూర్చోవాలి? నా భార్య ఆనే కూర్చోవే, నువ్వు ఆనే కూర్చో, నువ్వు ఆనే కూర్చో. వీడి సంగతి చేస్తాయి కర్ర ముఖం నా మన్ను చూద్దాం ఇలా సంగతి. లంచాలు సరే ఇప్పుడు వీళ్ళందరూ సెల్ నెంబర్ తీసుకుంటారు. ఎవరెవరికి ఎంత లంచం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ కాల్ చేస్తాను. ఇంకా ఇంకా మంచి తీసుకోరా సార్. మీ పర్సనల్ ఏమైనా ఉంటే ఫోన్ నీకే ఉంది కాదు ఫోన్ ఫోన్ వస్తుంది కదా దూరం ఉండి మాట్లాడు. ఇల్లు కబ్జా చేసి కట్టింది సార్. మేమెందుకు పోవాలి బాయ్? అవసరం లేదా? ఆనే కూర్చోబెట్ట. మేముండం బయట ఎందుకు కూర్చోవాలి? నా భార్య ఆనే కూర్చోవే, ఆనే కూర్చో, నువ్వు ఆనే కూర్చో. వీడి సంగతి ఏందో చేస్తాయి కర్ర ముఖం నా మన్ను చూద్దాం ఇలా సంగతి. లంచాలు సరే ఇప్పుడు వీళ్ళందరూ సెల్ నెంబర్ తీసుకుంటారు. ఎవరెవరికి ఎంత లంచం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ కాల్ చేస్తాను. చంపేస్తాం ఫోన్ చేసి ఫోన్ చేయండి. ఆగలక్ష్మి రాణి పొచ్చాన కొడుచాడు ఊరుకున్నా కొద్ది భయపడతా. అదే ఉచ్చ కారిపోతుంది ఇక్కడ. ఇంకా నేను ఇస్తారా